కింద తీస్తారు. అందరినీ చూపిస్తున్నారు. అక్కడ నుంచి సైడ్ అయిపోతాను. నేను ఎదురు కూర్చొని అక్కడ కూర్చో, అంకాలు కూర్చో. నేనే చూపించాలి, నన్ను చూపించాలి, అందరూ చూపించాలి. పరమాత్మ విషయం వచ్చినప్పటికీ సత్య ప్రమాణములతో ఉండాలి. పరమాత్మ జ్ఞానము యథాతథముగా ఉన్నట్లుగా చెప్పాలి. భ్రాంతులు భ్రమలు లేని జ్ఞానం చెప్పకూడదు. భ్రాంతి భ్రమలతో జ్ఞానం చెప్పకూడదు. సత్యమైన జ్ఞానం చెప్తూ రావాలి. ఈ విధంగా ఎవరైతే చెప్తుంటారో ఆ యొక్క వాణి ఏదైతే ఉంటుందో అది సత్యమైన వాణిగా మారుతుంది. వారికి అసత్య దోషం అనేవి అంటారు. మరి పరమాత్మ విషయం వచ్చినప్పటికీ యథార్థమైన విషయం జ్ఞానం బోధిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. కారణం ఏమిటి? ఒకరు పరమాత్మ నిరాకారమైన పరమాత్మ సాకార శరీరాన్ని ధరించాడు, అవతారవాదాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇంకొకరు ఏం చెప్తున్నారు? పరమాత్మ సర్వవ్యాపి కాదని చెప్పేస్తున్నారు. ఇంకొకరు మానవ శరీరం నుంచి పరమాత్మ వచ్చి చెప్తున్నాడు అంటున్నారు ఒకరు. ఇవన్నీ వేద ప్రమాణాలకు విరుద్ధమే. ప్రమాణం చూపించండి. మానవ శరీరం ధరించాడు అన్నదానికి ప్రమాణం చూపించండి. మానవ శరీరంలోనికి వచ్చాడు పరమాత్మ అన్నదానికి ప్రమాణములు చూపించండి. లేవు. కానీ పరమాత్మ అజన్మ, అభోక్త, అవ్యక్త, అశరీరి అని ఆ మానవ శరీరాన్ని ధరించాడు పరమాత్మ లోక కళ్యాణార్థమై అని వాళ్ళు చెప్తారు. ఇదే మాటలని నిరాకారమైనటువంటి వాడు అజన్మ, అభోక్త, అవ్యక్త అని ఆ వర్గము చెప్తుంది. మానవ శరీరంలోనికి భగవంతుడు వచ్చి జ్ఞానం చెప్తున్నాడు అనేటువంటి వారు వీళ్ళు చెప్తారు. అందరూ చెప్తారు. మరి అందరూ చెప్తున్నప్పుడు వేద ప్రమాణం దగ్గరికి వెళితే మరి వేద ప్రమాణంలో అవ్యక్త, అశరీరి, అజన్మ, అభోక్త అని అంటున్నప్పుడు మరి ఆ మాటలు ఏమైపోయి ఇక్కడ చెప్పేటప్పటికి కాంట్రవర్సీస్ వచ్చేస్తున్నాయి. అవన్నీ అసత్యమైన ప్రమాణాలు. కాబట్టి ఇవన్నీ తీసివేసేసి యథార్థ సత్య ప్రమాణములతో పరమాత్మ గురించి బోధించాలి. అది సత్య జ్ఞానం అవుతుంది. ఎవరు ఏ సంస్కారాలతో ఇక్కడ వారి జీవనేత్ర సాగిస్తూ ఆ సంస్కారాలకు అనుగుణంగా వారి శరీరాలు విడిచిపెట్టిన తర్వాత రెండవ జన్మకి వెళ్ళినప్పుడు మరి అవే సంస్కారాలతో వాళ్ళు జీవనయాత్ర సాగిస్తారు. మరి ఈ జీవనయాత్ర సాగించేటప్పుడు ఇటువంటి సంస్కారాలను పరివర్తన చేసుకునే సమయం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మానవ శరీరాన్ని ధరించిన తర్వాత ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి కదా, పరివర్తన చేసుకో. కారణము గత జన్మ సంస్కారం బలీయంగా ఉంటుంది, ఈ జన్మల సంస్కారం బలీయంగా ఉంటుంది. సత్యాన్వేషణ వాళ్ళలో జరగదు. ఎవరిలోనైతే సత్యాన్వేషణ జరుగుతుందో వాళ్ళు మారడానికి అవకాశాలకు వస్తారు. సత్యాన్వేషణ జరగనంత వరకు కూడా మోగ సామోగ కర్మాణో మోగ జ్ఞాన విజేత సహా రాక్షసి మోహిని శ్రీత. వ్యర్థమైన జ్ఞానం అయిపోతుంది, వ్యర్థమైన కర్మలు అయిపోతాయి. అసురు సంబంధితమైనటువంటి రాక్షస ప్రవృత్తితో ఆ కర్మలు నీచ కర్మలు అయిపోతాయి. ఆఖరికి జీవితం వ్యర్థమైపోతుంది. కానీ వాళ్ళు చేసేటటువంటి విధానంలో కొన్ని ధర్మశ్రేష్టాలు కర్మశ్రేష్టం జరుగుతాయి. కాబట్టి దాన్ని అనుసరించి మళ్ళీ మానవ జన్మకు వచ్చి మళ్ళీ మానవ జన్మలో మళ్ళీ ఇలాగే సాగిస్తారు. ఎంతవరకు సాగిస్తారు? ఎంతవరకు అయితే వారు సత్యాన్వేషకులుగా మారి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం గురించి అన్వేషించారో అంతవరకు అగదంతే. ఈ జీవనయాత్రలో వాడు చేసినటువంటి శుభ అశుభ కర్మలు ఏవైతున్నారో ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ మంత్రము. ఏమని? కర్మ సంస్కారం ఆత్మతో విడము ధర్మమునే అది మనిషి జన్మము మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమి కీటకాదులు జన్మలను పొందుదురు. అది వేద ప్రమాణం. ఇది మానవ ఆత్మ శరీరము ద్వారా ఏ సంస్కారములతో నీచ కర్మలు చేస్తారో లేదా శుభకర్మలు చేస్తారో ఆ కర్మల యొక్క బ్యాలెన్స్ విధి విధానాలు బట్టి మానవాత్మ శరీరం ధరించుతాదా లేదా పశుపక్షాదుల శరీరము ధరించుతాదా ఆ కర్మను బట్టి అక్కడ
జడ్జిమెంట్ తోటి ఆ జన్మలకు వెళ్ళిపోతాయి. ఆత్మకు 3 రకాల శరీరాలు ఉంటాయి. ఒకటి కర్మ శరీరము, రెండవది భోగ శరీరము, మూడవది స్థావర శరీరము. 3 రకాల శరీరములు. పరమాత్మ దృష్టిలో 3 శరీరములు ఒకటే. ఆయనకి సమిష్టి సర్వ దేహముల యొక్క సమూహమే ఆయన దేహము. ఆయనకంటూ ప్రత్యేకమైన దేహము లేదు. జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత ఆయా కర్మలను బట్టి, అశుభ అశుభ కర్మను బట్టి, ధర్మ అధర్మమును బట్టి వాడు భోగ శరీరములోనికి వెళతాడా, స్థావర శరీరములోనికి వెళతాడా, కర్మ శరీరములోనికి వస్తాడా అనేది అక్కడ నిర్ణయింపబడి దానికి అనుగుణంగా జన్మ తీసుకుంటారు. భోగ శరీరములకు, స్థావర శరీరములకు, కర్మ శరీరములకు ఏమిటి తేడా అని పరిశీలిస్తే, కర్మ శరీరములకు వికసించినటువంటి పూర్ణమైనటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములతో మానవ శరీరము ఉంటుంది. పశుపక్షాదులకు వారికి కూడా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కానీ వాటికి వికసించిన కర్మేంద్రియాలు ఉండవు, వికసించిన జ్ఞానేంద్రియాలు వాటికి ఉండవు. అవి భోగ శరీరములు. మూడవది స్థావర శరీరము. వాటికి కర్మేంద్రియములు ఉండవు, జ్ఞానేంద్రియములు ఉండవు, ఒకే ఇంద్రియం ఉంటుంది, అది చర్మేంద్రియం. ఆ యొక్క స్థావర శరీరం అనగా వృక్షాదవయవములు. కర్మ శరీరం ధరించిన తర్వాత ఆత్మ తన భయంకరమైనటువంటి నీచ కర్మలతో జీవనేత్ర సాగిస్తూ భోగ శరీరాన్ని ధరిస్తుంది కర్మను బట్టి, లేదా స్థావర శరీరమైనా ధరిస్తుంది. స్థావర శరీరంలో ఆ ఆత్మ విశ్వ కళ్యాణానికే ఆ యొక్క స్థావర శరీరాన్ని ధరిస్తారు. ఇక్కడ భోగ శరీరం అనేటటువంటిది మానవ శరీరంలో తను చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటావో నీచ కర్మలతోటి అవి సంస్కారాలుగా బలీయమైపోతే ఆ నీచ సంస్కారాలు కఠిన సంస్కారాన్ని అభోగించడానికి, ఆయా సంస్కారాలతో జీవాత్మ ఉంటున్నప్పుడు అలాంటి ఆత్మకు ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి, అప్పుడు యథేచ్ఛగా కోరికలు నెరవేర్చుకోవడానికి భోగ శరీరానికి ఆత్మ వెళ్ళిపోయి అక్కడ యథేచ్ఛగా అనుభవిస్తూ ఉంటుంది. ఈ ఆత్మే. లేకపోతే కర్మ శరీరం వచ్చినప్పటికీ కర్మ శరీరంలో వికసించిన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కాబట్టి వికసించిన కర్మేంద్రియములతో, జ్ఞానేంద్రియములతో విద్యార్జన చెయ్యాలి. ఇక్కడ అవిద్యను తొలగించుకోవాలి. కారణం వికసించిన కర్మేంద్రియాలు ఉన్నవి, జ్ఞానేంద్రియములు ఉన్నవి. ఈ దశ ఇంద్రియములతో తనని తను నిరంతరము కూడా విద్యామానుడై విద్యను అభ్యసిస్తూ పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి సర్వ విధాల తన జీవనయాత్రను వెచ్చించుకుని జీవనాన్ని ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తే ఇక్కడ జీవుడికి మళ్ళా కొన్ని స్టేజ్లు మారుతాయి. ఒకటి మత్స్యలోకం అంటారు, రెండవది పితృలోకం అంటారు, మూడవది దేవలోకం అంటారు. పౌరాణికులు దీన్ని లోకాల కింద చూపించుకుంటూ వచ్చారు. అవేమీ కూడా లేవు. వాస్తవానికి మత్స్యలోకం అంటే ఈ మృత్యులోకమే, ఇదే మత్స్యలోకం. ఇంకొకటి అంటూ కూడా ఏది లేదు. నరకలోకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు జావదు అని ఈ మతాలు, కొన్ని మతాలు చెప్తుంటేనే అవేమో కూడా కాదు. ఇదే మత్స్యలోకం అంటే ఇదే మృత్యులోకం. మృత్యులోకంలోకి జీవుడు ఈ పశుపక్షాల కర్మల బ్యాలెన్స్ అయితే మత్స్యలోకానికి వస్తాడు. స్థావర శరీరం ధరించిన తర్వాత అక్కడ కర్మల బ్యాలెన్స్ అయితే మత్స్యలోకానికి వచ్చేస్తాడు. అంటే మానవలోకంలో ఆత్మగా శరీరాన్ని ధరించుతాడు. శరీరమును ధరించిన తర్వాత అక్కడ భోగ శరీరంలో ఉన్న ఆత్మలు, స్థావర శరీరంలో ఉన్న ఆత్మలు మానవ శరీరానికి వచ్చిన తర్వాత ఈ మానవ శరీరంలో వికసించిన కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో ఉంటున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క ఆకర్షణలకు, ప్రకృతి యొక్క సంపదలకు, ఐశ్వర్యానికి ఈ కర్మేంద్రియముల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా వీడు దీనికి వశమైపోయి అనేక రకాల నీచ కర్మం చేయడం ప్రారంభిస్తాడు. మళ్ళీ కూరుకుపోతాడు. ఇక్కడ ఎందుచేత భోగ శరీరంలో అనుభవించడానికి ఉండవు. అక్కడ
కర్మ శరీరంలో కూడా అనుభవించడానికి ఉండవు. అక్కడ ఒక్క కర్మ శరీరం అనేటువంటి అంటే స్థావర శరీరంలో అనుభవించడానికి ఉండవు. ఒక కర్మ శరీరమైనటువంటి మానవ దేహం ధరించిన తర్వాతనే ఇవన్నీ అనుభవించడానికి కావలసిన విధానాలతో ఐశ్వర్యము, ప్రకృతి అన్ని సహకరిస్తాయి వీడికి, ఈ మానవాత్మకు. కాబట్టి వీడు ఏమైపోతాడు, ప్రలోభాలకు వశమైపోయి ఐశ్వర్యముల వెంట, ఇంద్రియ సుఖముల వెంట వీడు జీవనయాత్ర సాగించుకుంటూ కర్మలని భ్రష్టత్వం చేసుకుంటూ ఉంటుంటారు. అప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతే మళ్ళీ పతనావస్థకు వెళ్తారు. అలాగ కాకుండా మానవ శరీరాన్ని ధరించిన తర్వాత ఇక్కడ సత్కర్మలు ఆచరించే విధానములతో వీళ్ళు జీవనయాత్ర సాగిస్తూ ఇప్పుడు భక్తి అనే పేరుతో రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కదా. ఆ భక్తి అనే పేరుతో చేసేటువంటి ధర్మ కార్యక్రమాలలో ఈ ఆత్మ కొంత పుణ్యఫలం సంపాదించుకుంటే మళ్ళీ మానవ శరీరానికి ఆత్మ వచ్చేస్తారు. అలాగా మానవ శరీరాన్ని ధరించుతూ ఈ మానవ ఆత్మ ఉన్నతమైన స్థితిని ప్రాప్తం చేసుకోవడానికి అవిద్య, తనలో ఉన్న అవిద్యని పారద్రోడి విద్యని ప్రాప్తం చేసుకుంటూ వస్తూ సత్యాన్వేషణలో పరమాత్మ యొక్క యథార్థ సత్య జ్ఞానాన్ని గ్రహించి అష్టాంగ యోగాంగ సాధన, దీనినే సార్వభౌమ వ్రతము అంటారు. ఇలాంటి సార్వభౌమ వ్రతాన్ని స్వీకరించి తన జీవన విధానాన్ని ఈ దీనికి అనుగుణంగా మార్చుకోగలిగినప్పుడు అప్పుడు రెండో లోకాన్ని పితృలోకానికి వెళ్తారు. ఈ పితృలోకం ఎక్కడ ఉంటుంది అని పరిశీలిస్తే ఈ పితృలోకం వల్ల ఇదే పితృలోకం అవుతుంది. ఎవరు పితృలు? మాతామహాజ్యులు, పితామహాజ్యులు, పండితులు, జ్ఞానులు, విద్వాంసులు, యోగులు, వీళ్ళందరూ కూడా పితృదేవతలుగా మనకి వస్తారు. యో సత్యం వదంతి దేవై దేవా, సత్యాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ పితృలోకము. ఇలాంటి పితృలోకులతో వీళ్ళు సహచర్యం చేసి అంటే జ్ఞానులతో, విద్వాంసులతో, పండితులతో వీళ్ళు సహచర్యం చేసి వీళ్ళు మార్చుకుంటూ వేద విహితమైన కర్మలు చేస్తూ వస్తుంటే అప్పుడు వీళ్ళు మత్స్యలోకం నుంచి పితృలోకం అనేటువంటి వీళ్ళ దగ్గరికి సెక్షన్ మారిపోయి రెండవ జన్మలో మరలా వీళ్ళు గతి మార్చుకుంటారు. గతి మార్చి అప్పటి స్థితి కన్నా ఉన్నత స్థితికి వెళ్ళి వీళ్ళు జీవనయాత్ర ప్రారంభిస్తూ మళ్ళీ వీళ్ళు సిన్సియర్ గా పితృలోకంలో అంటే మరి మానవ జన్మలోనే వీళ్ళు కర్మను బేస్ చేసుకుంటూ శ్రేష్ఠ సత్కర్మలతో మళ్ళీ జీవనయాత్ర సాగిస్తారు. ఈ పితృలోకంలో ఈ పితృదేవత అనేటటువంటి వారి యొక్క విధానం ఏమిటంటే వీళ్ళు సత్కర్మయే, ఎవరిని ఆశించరు, దేనిని ఆశించరు, వాళ్ళ కర్మయే శ్రేష్టత్వంతో వీళ్ళు జీవనయాత్ర సాగిస్తూ వస్తుంటారు. అలాంటప్పుడు వీరిని ఆ కర్మ రక్షిస్తూ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా కొన్ని మానవ జన్మలు ధరించి తీసుకొని ఒక్కొక్క జన్మకి మెట్టు ఎక్కుతూ మానవ శరీరంతో ఒక్కొక్కసారి మెట్టు ఎక్కుతూ దేవయానంలోని అడుగు పెడతారు. ఈ దేవయానంలో అడుగు పెట్టినటువంటి ఈ ఆత్మ అక్కడ వేద విహితమైన కర్మలతో యజ్ఞ యాగాది క్రతువులతో సత్యం వదంతి దేవై దేవాహ, సత్యాన్ని వచిస్తూ చెప్పమ్మా. మానవ శరీరమే, మానవ శరీరంలోనే సెక్షన్ మారిపోతుంది. సెక్షన్ మారిపోయి స్థితి మారిపోతుంది, తన గతి మారిపోతుంది. గతి మారి ఎవరైతే సత్యవత్వం స్వీకరించి సత్యంతో ఉంటున్నారో, వేద విహిత కర్మలతో జీవనేతర సాగిస్తున్నారో విద్వాంసులు, పండితులు వాళ్ళ యొక్క స్థితి కన్నా ఉన్నత స్థితికి చేరుకుంటారు దేవయానంలో. ఆ దేవయానంలో చేరుకునేటటువంటి వారు యజ్ఞ యాగాది క్రతువులతో, ప్రాణకర్మలతో, యోగ సాధనలతో అష్టాంగ యోగంగ స్థితిలో చరమ స్థితికి చేరుకుంటారు. అది ఒక రోజుతో కాదు, జన్మల పరంపరలో చేస్తూ ఒక జన్మకి వారు ఉన్నత గతిని చరమ స్థితికి చేరుకుంటారు. ఆ చరమ స్థితికి చేరుకున్న తర్వాత అప్పుడు మత్స్యలోకంతో కానీ పితృలోకంతో కానీ దేవయానమైన దేవలోకంతో కానీ సంబంధాలు కట్ అయిపోయి ముక్తికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళా అక్కడ జన్మలలో ముక్త స్థితిలో ఉంటూ దేనిని కూడా అంటించుకోకుండా సాక్షి స్థితిలో జీవనయాత్ర సాగిస్తూ ఆ ముక్తి స్థితిలో మళ్ళీ స్టేజ్లు మార్చుకుంటూ జీవన్ముక్తి స్టేజ్కి వచ్చేస్తారు.
ఆ జీవన్ముక్తి స్థితిలో మళ్ళీ జన్మలు తీసుకుంటూ అక్కడ జీవన్ముక్తిలో పరిపూర్ణత ప్రాప్తం చేసుకున్న తర్వాత అప్పుడు పరాంతకాలం ఆ పరాంతకాల ముక్తునికి వెళ్ళిన ఆత్మ ఏ ఆత్మ అయితే ఉంటుందో అది ముక్తాత్మ అంటారు, దేవాత్మ అంటారు. మానవ శరీరాన్ని ధరించిన తర్వాత ఇన్ని మెట్టులు ఉన్నవి మానవ జన్మకి. మరి ఇన్ని మెట్లు మనం సాధించుకుంటూ వెళ్ళాలనేటప్పటికి మన జ్ఞానం ఎక్కడ ఉన్నది, మనం ఎక్కడ ఉన్నాము పరిశీలించండి. అందుకనే ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడు? కర్మల సంస్కారంలో ఆత్మతో విడుము, ధర్మముచే అది మనిషి జన్మము, మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమి కీటకాదులు జన్మమును పొందును. జీవాత్మ జ్ఞాన గ్రహణ సామర్థ్యము కలుగుట వల్ల కశ్యప అనగా ద్రష్ట అవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే ఆత్మకు కలుగుతుందో అప్పుడు ఆ ఆత్మ ద్రష్ట అయిపోతుంది. ఈ కర్మతో సంబంధం లేకుండా ఫైనల్ స్టేజ్ అన్నమాట. అది మీకు చెప్పా కదా, ఏంటి? జీవన్ముక్త స్థితి, పరిముక్త స్థితి. తన కర్మ నుంచి విడిపడిపోయి ముక్త స్థితిని అనుభవం చేస్తూ తన సోదరుని సంఘాన్ని కూడా వాళ్ళు పరివర్తన చేసి వాళ్ళని కూడా ముక్త స్థితిలోనికి తీసుకుని వచ్చే విధంగా తన జీవనయాత్ర సాగించుకుంటూ ఉంటారు. ఆ జీవనయాత్రలో మళ్ళా వాడు కానీ తప్పులు చేస్తే మళ్ళీ కింద దిగిపోతుంటాడు. తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తతో కర్మలు చేసుకుంటూ ఆ యొక్క పరిముక్త స్థితి నుంచి కూడా దాటేస్తే అప్పుడు పరాంతకాలం. ఈ పరాంతకాలం ఏమిటి? అబ్బో, చతుర్యుగములు 4 చతుర్యుగములు కలిగితే ఒకటి ఇలాంటి చతుర్యుగములు ఎన్ని జరగాలి? 22,000 జరగాలి. 4 చతుర్యుగములు 2,000 జరిగితే ఒక అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రము అనగా ఇలాంటి అహోరాత్రం 30 జరిగితే ఒక నెల అవుతుంది. అలాంటి నెలలు 12 అయితే అది ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరం 100 సంవత్సరం అయితే పరాంతకాల ముక్తి. ఇన్ని ట్రిలియన్స్ బిలియన్స్ మరి లెక్కలా తెలియవు. అంతకాలం ఆత్మ ముక్త స్థితిలో దేవాత్మగా సంచరిస్తారు. సంచరించే ఆ ఆత్మ మరి మానవ శరీరానికి రావాల్సినదే. క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి ఏవం ధర్మం అను ప్రసన్న ఘటాగతం కామ కామాల బంతే. ఈ మానవ శరీరాన్ని ధరించిన తర్వాత పుణ్యఫలం అక్కడ ప్రాంతకాలంలో అనుభవిస్తూ దేవాత్మగా సంచరిస్తూ ముక్తాత్మగా సంచరిస్తుండే ఆత్మ తన కర్మల మెల్లమెల్లగా పుణ్యఫలం క్షీణమైతే అప్పుడు మళ్ళీ మానవ లోకానికి ఆత్మ వస్తారు. ఇది మీ లక్ష్యం, ఇది మీ గమ్యం. అంతేగాని అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, రకరకాలుగా వెళ్ళిపోతాను. ఈ జ్ఞానం అన్ని కూడా వేద ప్రమాణాలకు విరుద్ధమైన జ్ఞానం అది పనిచేయదు. కాబట్టి యథార్థ సత్యం గ్రహించండి. ఇక్కడ ఇంక మంత్రంలో ఏం చెప్పాడు? అయిపోయిందమ్మా, ఇప్పుడు పర్లేదు. పూర్తి అయ్యేంత కాదు. ద్రష్ట అయి ఉన్నది కావాలని అది సకల జ్ఞాన విజ్ఞానములను సంచయించవలసిన ఏలన పరమేశ్వరుడు తన శరీరములో జన్మ దాత అయి ఉండును. కావున తండ్రి యొక్క మహత్వం గురించి ఆలోచించి అది జీవితంలో శ్రద్ధను తల్లి వంటి దానిగా స్వీకరించవలసి ఉండును. స్వయముగా మనన సేవను మరియు మేధావిగా కావాలను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు పరమాత్మ. మీరు ఎలా కావాలి? మేధావిగా తెలివైన వారు కావాలి. అవన్నీ తెలివైన వారుగా. మీరు నమ్మిన సిద్ధాంతమే సత్యమని వాదించవద్దు. ఎక్కడ కూడా మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మీకు మీరుగా పరిశీలించే వేద ప్రమాణం తీసుకొని అప్పుడు మీకు సత్యం బోధిస్తుంది. అర్థమైపోతారు. సరే రామ, వేదన చెప్పిందంతా